జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే 160 మందికి పైగా నామినేషన్లు వేశారు. పలు అంశాల విషయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎంచుకున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన జరగనుంది. రైట్, ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన జరగనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా నామినేషన్లు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. సో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా జూబ్లీహిల్స్లో ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలవ్వడం అనేది ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు ఆ నామినేషన్ల పర్వం కొనసాగింది. సో ఇవాటి నుంచి మాత్రం పూర్తిగా ఇటు ప్రచారం ఊపందుకోనున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో అత్యధికంగా అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు ప్రధాన పార్టీలను పక్కన పెట్టి చూస్తే అత్యధికంగా చూసుకుంటే స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 216 మంది నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇక ముఖ్యంగా ఇక స్వతంత్ర అభ్యర్థులు కానివ్వండి, ఫార్మాసిటీ అభ్యర్థులు కానివ్వండి, దాంతోపాటు ఇక RRR రైతులు కూడా నామినేషన్లు అత్యధికంగా దాఖలు చేశారు. అత్యధికంగా చూసుకుంటే దాదాపు 40 మంది RRR బాధితులు నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు స్కూట్నీ ఉంటుంది, నామినేషన్ల పరిశీలన అంతా ఉంటుంది. మధ్యాహ్నం 3 వరకు ఈ ఉన్నటువంటి అత్యధిక నామినేషన్లో ఎంతమంది అర్హులు, ఎంతమంది ఏంటి అనేది దాని మీద కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వనుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ పరిశీలన అంతా కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. 24వ తేదీ వరకు విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక నవంబర్ 11వ తేదీన ఎన్నికలు ఉన్నాయి. నవంబర్ 14వ తేదీన జరగబోయేటటువంటి పోలింగ్ కోసం ఇప్పటికే ఇటు ఎన్నికల సంఘం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ముఖ్యంగా ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించినటువంటి ర్యాండమైజేషన్ కానివ్వండి, ఇతర ప్రక్రియ అంతా కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్నర్ పరిశీలిస్తున్నారు. దాదాపు 2000 మంది సిబ్బందిని ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఈ ఉప ఎన్నికల కోసం 4 అబ్జర్వర్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం నియమించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా రికార్డు స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు అయితే దాఖలైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాస్తవానికి 100 నుంచి 150 వరకు నామినేషన్లు దాఖలవుతాయని భావించినప్పటికీ అంతకు మించి అంటే దాదాపు 200కు పైగానే నామినేషన్లు అభ్యర్థులు నామినేషన్లు వేయడం, ఇందులోనే దాదాపు 324కు పైగా నామినేషన్ల సెట్లు వేయడం అనేది జరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అత్యధికంగా చూసుకుంటే స్వతంత్ర అభ్యర్థులు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, దాంతోపాటు RRR రైతులు, ఫ్యూచర్ సిటీ రైతులు, దాంతోపాటు ఏదైతే ఇటు బాధితులు, నిరుద్యోగ బాధితులు కూడా ఈ నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ నామినేషన్ల ప్రక్రియలో ఉన్నటువంటి స్కూట్నీ అంతా కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. 24వ తేదీ వరకు మాత్రం ఇటు అభ్యర్థులు ఎవరైతే నామినేషన్లు వేశారో వారు విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు జూబ్లీహిల్స్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇవాటి నుంచి అసలు సిసలైనటువంటి ప్రచార పర్వం ఊపందుకోనున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ నుమాన్.